75% సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీ పథకంగా మార్చాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నగదు బదిలీ పథకంపై మంత్రి హరీష్ రావుకు, మంత్రులను, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం అందించామన్నారు. ఈ పథకాన్ని తక్షణమే అమలు చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీహరి యాదవ్ అన్నారు. యాదవ కురుమలు గొర్రెల కాపరులు పడుతున్న బాధలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. భూములను ఇండ్ల జాగవచ్చు భూములను కుదబెట్టి ఆ ఎన్సిడిసి నిధులు ఇచ్చింది కాబట్టి ఆ నిధులను కూడా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి మీ దగ్గరకు వచ్చే కంటే ముందు మేము గౌరవ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారికి కలిసి అక్కడి నుంచి మేము మీ దగ్గరికి ప్రెస్లోకి వచ్చినాం. ఒకటే విషయం ఏంటంటే మేము 3 సంవత్సరాలుగా గొర్రెల కాపర్లకు ఏదైతే ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ఇచ్చినట్లయితే ఒక రైతు బంధు, ఒక దళిత బంధు ఏదైతే ఖాతా